ప్రేజ్ ద లార్డ్. ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. ఈరోజు ఎపిసోడ్ 15లోకి వచ్చేసాం. 14 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మళ్ళీ మేము ముగ్గురం మీ ముందుకు వచ్చేసాము. నా పేరు హ్యానా వివేక్. నేను బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నాను. నాతో పాటి సిస్టర్ ఈవా పాల్ ఉన్నారు, తను వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా దీప్తి దుగ్గిరాల ఉన్నారు, తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. సో మనము క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు సిస్టర్స్ని మనం ఒక క్వశ్చన్ అడుగుదాము. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాము. మరి ముఖ్యంగా మన క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా హడావుడి కనపడుతుంది. సో ఏం డిఫరెన్స్ ఉంది ఈవా దీప్తి మీకు వేరే ఈ యొక్క 11 మంత్స్కి 12th మంత్కి ఏం డిఫరెన్స్ కనపడుతుంది మీ లైఫ్లో? ఏదైనా అయిండొచ్చు, మీరు షేర్ చేసుకోండి. ఈవా నువ్వు చెప్తావా ఏంటి డిఫరెన్స్ ఈ 11 మంత్స్కి 12th మంత్లో వచ్చేటప్పటికి మన క్రిస్టియన్ కమ్యూనిటీలో లేకపోతే మన లైఫ్లో కొంచెం ఏదో డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా? ఏం నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు? ప్రైజ్ లార్డ్ అక్క. సో మెనీ చేంజెస్, ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది ఈ ఇయర్ అని ఫస్ట్ అనిపిస్తుంది. ఎన్నో థింగ్స్ అనుకున్నామేమో అవన్నీ ఎంతో ఫాస్ట్గా అయిపోయింది. అప్పుడే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసాము 2025, అప్పుడే 2025 అయిపోతుంది అన్న ఫీలింగ్. ఎస్పెషలీ మేము స్కూల్లో వర్క్ చేస్తుంటే ఇట్స్ సో ఫాస్ట్. అండ్ అసలు వి డోంట్ హ్యావ్ టైమ్ టు ఈవెన్ థింక్ అసలు వాట్ హ్యాపెండ్ అనేది. ఇట్ జస్ట్ వెంట్ బై సో క్విక్లీ. అదొక రియలైజేషన్ పాయింట్ కి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ చాలా బిజీ ఈ మంత్ అంతా. ఇస్ సో బిజీ స్టార్టింగ్ నుంచి ప్రిపేరింగ్ ఫర్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్, సండే స్కూల్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు క్యారల్స్ అయినా లేదా హౌస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు చాలా థింగ్స్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అస్ దిస్ మంత్, అండ్ ఇట్స్ సో ఎక్సైటింగ్. ఇవన్నిట్లో కూడా డీప్ డౌన్ దెర్ ఇస్ సో మచ్ there's so much of gratitude, realization that Jesus did all this for us. యేసు ప్రభు ఇవన్నీ మన కోసం చేశాడన్న ఆనందము, ఆ కృతజ్ఞత కూడా is just bubbling. అక్క దీప్తి, do you want to share what is going on with you? With me, first of all, praise the Lord. Andarki, really blessed and glad to be able to attend and participate today. ఎట్లా జరుగుతుంది, హౌస్ మై లైఫ్ గోయింగ్ ఆన్ అని అంటే, డిసెంబర్ స్టార్ట్ అయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ నుంచే ఒక అంటే మాకు ఇది ఒక వెకేషన్ మోడ్లోకి స్విచ్ ఆన్ అయినట్టుగా ఉందన్నమాట. బికాస్ యూజువలీ కార్పొరేట్స్ దాంట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిసెంబర్ లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ 2 weeks ఇట్ విల్ బీ లైక్ మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బీ లైక్ హాలిడే సీజన్ లాగానే ఉంటుంది అనమాట. నన్ ఆఫ్ అస్ ఆర్ దేర్ ఇన్ ది ఆఫీస్ చాలా వరకు కూడా. సో మే అది దృష్టిలో పెట్టుకొని వెకేషన్ మోడ్ ముందుగానే స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో వీఆర్ లైక్ ఆల్మోస్ట్ ర్యాపింగ్ అప్ థింగ్స్. అయితే ఈవాకి చాలా బిజీగా ఉంది, నాకు మాత్రము రిలాక్స్డ్ మోడ్లో ఉంది వర్క్ ప్లేస్లో అయితే. బట్ వేరస్ చర్చ్ యాక్టివిటీస్లో మాత్రం వీఆర్ లైక్ వెరీ మచ్ ఆక్యుపైడ్ అండ్ కిడ్స్ ఆర్ టేకింగ్ పార్ట్. ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ప్రాక్టీసెస్ అంతా కూడా. సో ఇట్స్ రియలీ నైస్, గ్రేట్ టు సీ ఆల్ దిస్ అట్మాస్ఫియర్, ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అంతా కూడా. అండ్ అగైన్ దిస్ ఇస్ అ గ్రేట్ టైమ్ టు ఆల్సో రిఫ్లెక్ట్ త్రూ అవుట్ ద ఇయర్ ఎంత బాగా జరిగింది, ఏం జరిగింది, లర్నింగ్స్ అంతా. ఇట్స్ నైస్, గుడ్ టైమ్ టు రిఫ్లెక్ట్. హౌ అబౌట్ యూ హ్యానా, నువ్వు షేర్ చేసుకో. అవును దీప్తి, అంటే ఇప్పుడు మనం చర్చెస్ లో కానీ ఇన్వాల్వ్ అయిన బైబిల్ స్టడీస్ లో అంతా కూడా మనకి ఒక హడావుడి అయితే ఉంటది కదా. ఏదైనా ప్రాక్టీస్ జరగడము, లేకపోతే క్యారల్ సింగింగ్ కానీ, ఏదైనా గాస్పెల్ మీటింగ్స్ కానీ, ఇదంతా ఒకటి అంటే ఇంకొకటి మనకి ఇంట్లో ఇండ్లు క్లీన్ చేసుకోవడము, బట్టలు కొనుక్కోవడము, ఏం చేయాలి క్రిస్మస్ కానీ ఆ హడావుడి ఉంటుంది, ఈ హడావుడి ఉంటుంది. ఇదంతా ఈ క్రిస్మస్ అంతా అంటే బిజీ టైము. నువ్వు అన్నట్లు కూడా కొంచెం రిలాక్స్ కూడా ఉంటాము.
తర్వాత హాలిడేస్ వస్తాయని చెప్పి. అంటే ఇదంతలో పడి అంటే మనము నిజమైనటువంటి క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ చేసుకుంటున్నామా లేదా అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎన్నో క్రిస్మస్ వస్తున్నాయి, ఎన్నో క్రిస్మస్ వెళ్ళిపోతున్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి, మంచిది కదా. మనం ఇల్లు సర్దుకోవడం, ఇల్లు డెకరేట్ చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, అన్ని వండుకోవడం మంచిది. గాస్పెల్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం, క్యారల్ సింగింగ్కి వెళ్ళడము, ఇంకా ఏదైనా స్కిట్లో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ మంచిది. కానీ పర్సనల్గా మనం ఎక్కడ ఉన్నాము, నిజంగా క్రైస్ట్ సెంటర్ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామా అనేది మనల్ని మనం ధ్యానించుకుందాము. ఇవా నువ్వు అన్మ్యూట్ చేయడం చూసాను, ఏమని చెప్తున్నావా ఇవా? లేదక్క, నేను జస్ట్ ఏకీభవిస్తున్నాను. దట్స్ సో ట్రూ. అంటే నువ్వు చెప్పినట్టు ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్రిస్మస్ అని అనుకోవచ్చు. అవి ఇవన్నీ ఉంటాయి మరి క్రిస్మస్ అన్నప్పుడు. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్. కానీ మెయిన్ థింగ్ మనం మిస్ అయిపోతున్నామా? ద మెయిన్ గిఫ్ట్, ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ అనేది ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు అని ఐఎమ్ జస్ట్ అగ్రీయింగ్ విత్ యూ. దీప్తి, నువ్వు కూడా అన్మ్యూట్ చేసావు. Yeah. Hannah, నేను ఐ వాంట్ టు షేర్ లిటిల్ బిట్ అబౌట్ హౌ ఐ ఫెల్. నేను దేవునిలో అంటే దేవుని యొక్క వాక్యం తెలియక ముందు ఉన్న కాలం అంతా కూడా, అన్ని రోజులు కూడా వీ వర్ లైక్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ క్రిస్మస్. నువ్వు టిపికల్ గా ఇందాక చెప్పినట్టు రియల్ ఎసెన్స్ అనేది అయితే లేదు ఆ టైంలో. ఐ యూస్ టు అంటే బాగా అంటే షాపింగ్ చేయాలి, బాగా తయారవ్వాలి, తర్వాత అందరినీ పిలుచుకోవాలి, అందరితో పాటు. అంటే అప్పటికి ఇంకా నేను చిన్నదాన్ని కాబట్టి ఐ వాజ్ నాట్ మ్యారీడ్ బ్యాక్ దెన్, బట్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో ఇంకా సెలబ్రేషన్స్, ఇంట్లో ప్రేయర్ అనేది లేదు అప్పుడులో మా ఇంట్లో అప్పుడు. బట్ అంతే సెలబ్రేషన్ మోడ్, పాటలు, డాన్స్లు, ఇలాంటి అట్మాస్ఫియర్ ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే నేను దేవుణ్ణి తెలుసుకున్నానో, దాని తర్వాత నాకు నిజమైన క్రిస్మస్ అనేది అర్థం తెలుసుకొని, యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దట్ ఫర్ అ సర్టన్ టైమ్. కొన్ని ఇయర్స్ ఐఎమ్ జస్ట్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ హెడ్ ఆస్క్డ్ మీ. సో కొంతకాలం వరకు ఐ డిడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్, అంటే క్యారల్సే కానీ లేకపోతే ఇది బేసికలీ వాట్ ఎవర్ యాక్టివిటీస్ హ్యాపెన్స్ అరౌండ్ క్రిస్మస్, నేను కొంతకాలం వరకు నేను పార్టిసిపేట్ చేయలేదు. బికాజ్ అంటే నాకు అరే అసలైన క్రీస్తు యొక్క రక్షణని వదిలిపెట్టి, అంటే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి కదా అనేసి అని చెప్పి నేను ఐ లెఫ్ట్ ఫ్యూ థింగ్స్. మళ్ళీ తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఐ థింక్ it is okay to celebrate along with our family members. Adoka occasion, we are taking one occasion to celebrate along with our families, coming together, sharing our love, sharing the goodness of God. Adi kuda oka opportunity laga manam teeskovachu అని అన్నది తెలుసుకొని నేర్చుకొని, since then again I started, but I started celebrating in a truest way of Christmas. So I'm sorry I took a little time, but నాకు అంటే I was like reflecting back and ఈ phases అన్ని కూడా గుర్తొస్తా ఉన్నాయి అన్నమాట నాకు. I'm really so blessed the way how God beautifully led all of us to him, to celebrate him not only on Christmas but every day. I think it's a journey with him, and this is the moment, this is the day where we express our journey with the Lord. Praise God. Thank you, Hannah. దీప్తి, థ్యాంక్ యూ షేర్ చేసుకున్నందుకు. ఇవా నువ్వు కూడా. సో వింటున్న లిజనర్స్ అందరికీ కూడా మనం ఇంకొకసారి గుర్తు చేసుకుందాము నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అని చెప్పి. అందుకనే మన టాపిక్ కూడా మనం మర్చిపోవద్దని, మనం ఏ టాపిక్ తీసుకున్నామో ఇంకా ఈ ఒక డిసెంబర్ మంత్ కూడా ఆ టాపిక్ గురించి మనం మాట్లాడతాము. సో ఈ రోజు ఎపిసోడ్ 15లో మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే క్రిస్మస్ టైం లైన్. యేసుక్రీస్తు ఒక పుట్టుక అనేది అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని, అంటే దేవుడు పాపం చూసిన తర్వాత నేను పంపిస్తాను అని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చింది కాదు. భూమి పునాదులు వేయబడక ముందే యేసుక్రీస్తు దేవునికి ఆ ప్రణాళికతో ఉంది. సో ఈ రోజు మనం క్రిస్మస్ టైం లైన్లో ఏం మనం మాట్లాడుకుంటాము అని అంటే ఏంజల్స్ అనౌన్స్మెంట్ గురించి మాట్లాడతాం. దేవదూతలు యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఎలా వాళ్ళు అనౌన్స్ చేశారు, ఎవరికెవరికి అనౌన్స్ చేశారు, ఇంకా ఏంజల్స్ ఒక రోల్ ఏంటి అని కూడా మనం ఈ యొక్క విషయాలు మనం అన్ని కూడా చర్చించుకుందాము. వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో పాటు లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం మీరు తెరవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. సో ఈరోజు మన ఒక ఎపిసోడ్, ఒక వర్స్, లూక్ చాప్టర్ 2 వర్స్ 10. సో దీప్తి, ఇప్పుడు మనం ఏంజల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను నిన్ను ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకని దేవుడు ఏంజల్స్ ని కూడా వాడుకున్నారు యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి అనౌన్స్ చేయడానికి? ఎందుకు ఏంజల్స్ ని దేవుడు వాడుకున్నారు అని అంటావు ఈ యొక్క మెసేజ్ కన్వే చేయడానికి? ఆ, దేవుడు ఏంజల్స్ ని ఎందుకు వాడుకున్నాడు అని అంటే, ఒక కాంటెక్స్ట్ అంటే నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి, ఆయన పుట్టుక గురించే కానీ, మరణం గురించే కానీ, లేకపోతే రిజరక్షన్ గురించే కానీ, ఇదంతటి గురించే కానీ దేవుడు రకరకాలుగా ఆయన యొక్క మెసేజ్ అనేది కూడా మనుషులకి అందజేస్తూనే ఉన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూసుకున్నట్లయితే ప్రవక్తలే కానీ దేవుడు తన నోటితో చెప్పడం కానీ జరిగింది. సో అది కాకుండా ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాడు. అది ఇక్కడ నూతన నిబంధనానికి వచ్చినప్పుడు ప్రత్యేకించి దేవుడు తన దూతలని వాడుకున్నాడు ఈ యొక్క మెసేజ్ చెప్పడానికి. అయితే ఇది ఈ యొక్క మెసేజ్ అనేది కూడా, అంటే ఈ యొక్క దూతలు అనేది కూడా, హౌ గాడ్ యూజ్డ్ దీస్ ఏంజల్స్ ఆర్ వాట్ ఈస్ దేర్ రోల్ ఏంటి అని అంటే, వాళ్ళ పాత్రని దేవుడు వాళ్ళని పిలవడమే, వాళ్ళని పరిచారకుల్లాగా పిలుస్తా ఉన్నాడు దేవుడు. దే ఆర్ అసైన్డ్ టు డూ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు డూ హిస్ కమాండ్స్. దేవుడు ఏం కమాండ్ చేస్తున్నాడో ఆ కమాండ్ అనేది నెరవేర్చబడటానికి దూతలు అనేది ఇవ్వబడినారు. సో ఇప్పుడు మనము ఒక స్క్రిప్చర్ మనం చూసుకున్నట్లయితే, అంటే దూతలు ఏమేం చేస్తారు, ప్రైమరీ థింగ్ ఇస్ దట్ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ వర్షిపింగ్ గాడ్, దే ఆర్ ఆల్వేస్ అడోరింగ్ గాడ్, ఇన్ అడోరేషన్, ఇన్ వర్షిప్. హెవెన్లీ రెల్మ్ లో, హెవెన్స్ లో దే ఆర్ ఆల్వేస్ వర్షిపింగ్ గాడ్. అది మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు దూతలు వాళ్ళు నిత్యము వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారంట. హల్లెలూయా. సో అలా ఆరాధించే దూతలు, వాళ్ళు ఆరాధించడమే కాకుండా అందులో కొన్ని మంది దూతలు వాళ్ళు ఈ యొక్క పరిచారం చేయడం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే లైక్ దే వాంట్ టు గివ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్. అంటే గాడ్ ఈస్ యూజింగ్ దెమ్ యాజ్ మెసెంజర్స్. సో టు యువర్ క్వశ్చన్, వై డస్ గాడ్ యూజ్ ఏంజల్స్ టు అనౌన్స్ ద బర్త్ ఆఫ్ జీసస్ అని అంటే, because they are being assigned to do that. Their role is to give the message of God. సో వై నాట్? అయితే ఇప్పుడు మరియమ్మకి కానీ, యోసేపుకి కానీ, తర్వాత ఈ షెపర్డ్స్కి కానీ, కాపురులకు కానీ, వీళ్ళందరికీ కూడా ఎవరైనా మనిషి ద్వారానైనా కూడా పంపించవచ్చు. బట్ గాడ్ సెంట్ హిస్ ఏంజల్స్. అది ఎందుకనంటే, నాకు ఇంకొక ఆలోచన కూడా ఏమనిపించింది అంటే, బిబ్లికల్ గా మాత్రము చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11-12 వచనాలలో వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఇంకొక వచనం కూడా మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 103వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, బ్లెస్ ద లార్డ్ యూ హిస్ ఏంజల్స్ హూ ఎక్సెల్ ఇన్ స్ట్రెంగ్త్ అండ్ హూ డూ హిజ్ వర్డ్ అనేసి అని చెప్తా ఉన్నారు. హూ డూ హిజ్ వర్డ్ అంటే ఆయన ఆజ్ఞను, ఆయన చెప్పిన మాటను నెరవేర్చే దూతలారా దేవుణ్ణి స్తుతించండి అనేసి అని చెప్పి కీర్తనలు 103వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నా. అంటే ఆయన చెప్పిన మాట నెరవేరుస్తారనని. సో దూతలే ఎందుకు అని అంటే, ఇది బిబ్లికల్ గా మనము చూసుకున్నట్లయితే Psalm 103 verse 20లో దే ఆర్ ద వన్స్ హూ డూ ద వర్డ్. నౌ why only angels అని అంటే, what I feel is because Jesus is a heavenly being. Heavens came down అని అంటారు. అంటే Jesus left his throne and he came down for us అనేసి అని చెప్తారు. మన కోసము ఆయన వచ్చి ఉన్నాడు. ఆ యొక్క హెవెన్లీ బీయింగ్ ఇస్ కమింగ్ డౌన్ అని అంటే, ఆ యొక్క రిప్రజెంటేషన్, లైక్ హెవెన్స్ రిప్రజెంటేషన్ are also the angels are also heaven's representation. సో దేవుని యొక్క దూతలు వచ్చి అక్కడి నుంచి, హెవెన్స్ నుంచి
వచ్చి వాళ్ళు వీళ్ళకి మరియకు కానీ యోసేపుకి కానీ ఈ యొక్క కాపరులకు కానీ ఇంకా అనేక మందికి కూడా ఆ, ఈ యొక్క ఈ యొక్క మెసేజ్ అనేది ఈ యొక్క శుభవార్త అనేది అందజేశారు. సో ఈ ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే because they are being assigned that role, that is why angels are being given that role to announce the birth of Jesus. ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే హీబ్రూ మొదటి అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటది, ఆర్ దే నాట్ ఆల్ మినిస్టరింగ్ స్పిరిట్స్ సెంట్ ఫోర్త్ టు మినిస్టర్ ఫర్ దోస్ హూ విల్ ఇన్హెరిట్ సాల్వేషన్. అంటే ఎవరైతే రక్షణ పొందుకోబోతున్నారో వారందరి కొరకు కూడా ఈ యొక్క దూతలు అనేది ఇవ్వబడినది కదా అని అంటే అనదర్ రోల్ ఇస్ టు మినిస్టర్ టు ద సెయింట్స్ ఆఫ్ గాడ్. సో వాళ్ళ యొక్క రోలే టు మినిస్టర్, టు డూ ద విల్ ఆఫ్ గాడ్, టు డూ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్, టు ఫుల్ఫిల్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్, టు మినిస్టర్ టు హిస్ సెయింట్స్ అండ్ ఆల్సో టు వర్షిప్ హిమ్. సో ఇది ఈ దేవదూతల యొక్క రోల్ ఇది కాబట్టి దాట్స్ వై గాడ్ యూజ్ ది ఏంజల్స్ టు అనౌన్స్ ద బర్త్ ఆఫ్ హిస్ సన్, వేర్ హీ యూజ్ దెమ్ యాజ్ ద మెసెంజర్. అండ్ వై హీ డిడ్ దట్ ఇస్ బికాస్ there needs to be the representation from the heaven, because దేవుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు అని అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ రిప్రజెంటేషన్ అని కూడా నాకు అనిపిస్తుంది. వాట్ డూ యూ గైస్ థింక్? ఈవా నువ్వు ఏమనుకుంటున్నావు దీని గురించి? యా దీప్తి, దట్స్ వాజ్ సో పర్ఫెక్ట్లీ టోల్డ్. అంటే హెవెన్ ని రిప్రజెంట్ చేయడానికి దేవుడు దూతల్ని పంపించి, దిస్ ఇస్ అ ఎరాండ్ ఫ్రమ్ హెవెన్, లేదా ఇది డైరెక్ట్ మెసేజ్ దేవుడి దగ్గర నుంచి మానవుడికి తన దూతనిచ్చి పంపిస్తున్నాడు అని మనము చాలా క్లియర్ గా తెలుసుకున్నాము. ద వన్ థింగ్ ఈవెన్ దట్ ఐ వాజ్ పాండరింగ్ అపాన్ యాజ్ యు వర్ షేరింగ్, నువ్వు షేర్ చేస్తుండగా కూడా నా మనసులో కూడా దేవుడు ఒక ఆలోచన అదే విధంగా పెట్టింది. ఏంటంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మానవుడిని ఒక పాత్రగా వాడుకొని దేవుడు మాటలని దేవుడు తన ప్రజలకి తెలియచేశారు. కానీ దూతలని పంపించినప్పుడు గాడ్ మేడ్ ష్యూర్ దట్ హ్యూమన్స్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వెరీ ప్రాఫెసీ ఆర్ ఇన్ ద వెరీ సిచ్యువేషన్. ఒక పరిస్థితిలో దూత అని దేవుడు పంపించినప్పుడు దేవుడే తనని తానుగా దేవుడే ఇన్వాల్వ్ అయ్యారు ఆ సిచ్యువేషన్ లో అని మనము చాలా క్లియర్ గా తెలుసుకుంటాము. దట్స్ వై ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఎన్నో ప్లేసెస్ లో దేవుడు దూతల్ని పంపించినప్పుడు ఇట్ వాస్ సో క్లియర్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ was represented by that angel, the angel of the Lord అని అన్నప్పుడు the heavens representation and also a very clear understanding that God in his first form was very involved in that situation. అక్క నీ అభిప్రాయం ఏంటి అనక్క? బిఫోర్ వి మూవ్ టు నాకు ఇది కూడా, సో మనము వి వర్ టాకింగ్ అబౌట్ ప్రాఫెసీస్ కదా ఈవా. సో వాట్ డూ యూ థింక్? ఇప్పుడు మనము ప్రవక్తలు కూడా వాళ్ళ ద్వారా కూడా ప్రవచించారని మాట్లాడుకుంటున్నాం కదా. సో డూ యూ వాంట్ టు షేర్ వాట్ ఆర్ ద మెనీ ప్రాఫెసీస్ దట్ వేర్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఏంజలిక్ అనౌన్స్మెంట్, దేవుని యొక్క పుట్టుక గురించి, బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి? వాట్ డూ యూ థింక్ అదర్ ప్రాఫెసీస్? డూ యూ థింక్ వీ షుడ్ రిఫ్లెక్ట్ little bit on those prophecies as well at this time? Yeah, Deepthi, I mean, definitely దేవుని యొక్క వాక్యము ప్రకారము మనం చూసుకుంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టబోతున్నారు, లేదా మనకి రక్షణ కలిగించే రక్షకుడు రాబోతున్నాడు అని భూమి దేవుడు పునాదులు వేయకముందే, ఇందాక హానక కూడా చెప్పారు, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ దిస్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కానీ మనకి క్లియర్ గా ఎప్పుడు తెలిసింది అంటే ఇన్ ద బిగినింగ్, లోకము సృష్టించబడినప్పుడే మానవుడు ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ మానవుడు డిసొబీడియన్స్ లో పడిపోయినప్పుడు
అక్కడ మనము చూస్తాము దేవుడు చాలా క్లియర్ గా ఈవ్ తో మాట్లాడుతూ, యోర్ సీడ్ విల్ క్రష్ ద సర్పెంట్స్ హెడ్ అండ్ ద సర్పెంట్ విల్ విల్ హార్మ్ హిస్ ఫీట్ అని మనం చూసుకుంటాం. సో దట్ ఈస్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ప్రాఫెసీ. ఇది ఆది కాండంలోనే మొదటి 2 అధ్యాయాల్లోనే మనము ధ్యానిస్తే హీ వాజ్ దేర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఆయన సృష్టిలో నుండి కూడా హీఈస్ దేర్. ఆయన ఉన్నారు. ఆ ప్లాన్ ఆయన ప్రణాళికని దేవుడు నడిపిస్తున్నారు. మళ్ళీ మనము చూసుకుంటే మోషే జీవితంలో చూసుకుంటే మోసెస్ వాజ్ రెప్లికా ఆర్ ఎ షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. నా కొత్త నిబంధనలో ఏ విధంగా అయితే యేసు ప్రభు మన రక్షకుడుగా వచ్చారో, పాత నిబంధనలో మోషేని ఒక డెలివరర్ గా ఇశ్రాయేల్ ప్రజలు ఈ రోజు వరకు కూడా నమ్ముతారు. సో they give that high position to Moses because that is who he was called by God. He was called the deliverer of his people, the one who delivered people from their bondage. వాళ్ళ ఇబ్బందుల నుండి వాళ్ళు మోసే ఆ భారాల నుండి దేవుడు విడిపించడానికి మోషేని ఒక రూపముగా దేవుడు చూశారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకోలేదు దట్ హీ వాజ్ ఓన్లీ అ పిక్చర్ ఆర్ అ ఫోర్ రన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకి ముందుగా మోషేని దేవుడు ఆ విధంగా వాడుకొని ముందు ఇశ్రాయేల్ ప్రజలు అర్థం చేసుకుంటారు ఏమో అనే ఆ ఆలోచనలో ఆ ఆశలో దేవుడు మనకి చూపించడం మనం చూస్తాము. ఇది పౌల్ గారు చాలా క్లియర్ గా అర్థం చేసుకొని మనకి ఎన్నో పత్రికలలో రాయడం మనం చూస్తాము. ఏ విధంగా అయితే క్రాసింగ్ ద రెడ్ సీ ఇస్ టర్మ్డ్ యాజ్ బ్యాప్టిజం. ఎంత క్లియర్ గా వీ హ్యావ్ ద అండర్స్టాండింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ దట్ Moses was a deliverer in the physical, but Jesus came to deliver us from the spiritual death అనేది మనము మోషేలో కూడా ఆ ప్రవచన దట్ ప్రాఫెసీ యాక్చువల్లీ యేసు ప్రభుకి కనెక్టెడ్ ప్రాఫెసీస్ మనం చూసుకుంటే మోసెస్ ని చాలా వరకు ఎవరు అర్థం చేసుకోరు, ఎవరు చెప్పరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాఫెసీస్ ఇన్ రియల్ టైమ్ దట్ గాడ్ ఫుల్ఫిల్డ్. మోసెస్ డెలివర్డ్ and Jesus delivered, but both on different ends, on different realms, because Moses was after all only man. మోషే కేవలం ఒక మానవుడై ఉండి దేవునికి ఒక పాత్రగా వాడబడ్డాడు. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి మనకి ఆయన చాలా గొప్ప విధానంలో ఆయన యొక్క రక్షణని మనం చూస్తాం. ప్రవక్తలు ఎంతో మంది ఆయన ప్రవచనాలు రాస్తూ, ఇషయా కానీ జకరియా కానీ అందరూ కూడా ఆయన గురించి ఎన్నో రాశారు. యెషయా ఎస్పెషల్లీ సో క్లియర్లీ ఇన్ ఐజియా హీ హెస్ రిటన్, హీ ఈస్ ది మాన్యుయల్, the counselor, the prince of peace, the mighty God, the one on whose shoulders the government rests. అయితే యెషయా రాసిన ఆ ప్రవచనాన్ని చదువుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారు అనుకుంటాను నేను. మనం చదివినంత మనం అర్థం చేసుకోగలము. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రోమన్ సోల్జర్స్ నుంచి విడుదల తేయడానికి దేవుడు ఒక మెస్సయాని పంపిస్తున్నారేమో అని అనుకున్నారు. సో ఇప్పుడు కూడా మనలో ఎంతో మంది క్రైస్తవులము, ఎంతో మంది ఉన్నాము, ఇంకా కూడా మనకి క్లియర్ పిక్చర్ ఆఫ్ వై జీసస్ కేమ్ అనేది మనకి లేదు. ఎందుకంటే నూతన నిబంధనలో హౌ దోస్ ప్రొఫెసీస్ వేర్ ఫుల్ఫిల్డ్ అని మనము అండర్స్టాండ్ చేసుకుంటే, ఫస్ట్ జీసస్ బిఫోర్ జీసస్ వాజ్ బోర్న్, యోహానుకి జకరియా ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి దేవుడు ఒక దూతని పంపించి వాళ్ళ కొడుకు యోహాను, బాప్తిజమిచ్చు యోహాను పుట్టబోతున్నాడనే ఒక అనౌన్స్మెంట్ మనం చూస్తాము. అది ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఫోర్ రన్నర్, ద వన్ హూ ర్యాన్ బిఫోర్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్.
ఎలాగైతే మోజెస్ పాత నిబంధనలో ఉన్నాడో, ఇక్కడ బాప్తిజం ఇచ్చు యోహాను దేవునికి ముందుగా ఒక మార్గము సరళము చేయడానికి దేవుడు యోహానుని పంపించారు. అది మనము క్లారిటీగా అర్థం చేసుకున్నప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ ద ప్రాఫెసీస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. యేసు ప్రభు ఎవరు అని యోహాను నోట్లో మనం చూసుకుంటే, యోహాను రాసిన పత్రిక కూడా 1వ అధ్యాయము 29వ వచనము, Behold, he is the Lamb of God who takes away the sins of the whole world. ఈ యొక్క వర్డ్, ఈ యొక్క వచనము ఎంత యోహాన్ సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో క్లారిటీగా దేవుడు యోహాని నోటి ద్వారా యేసు ప్రభు ఎవరు అని లోకమందరికి తెలిసే విధానంలో దేవుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో the angels not only announce the birth, but they bring into the physical realm what was already planned and foretold and decided by God. So the angels bring these things to pass in the hearts and minds of people as well. ఎందుకంటే జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా నమ్మలేదు, మేము ముసలోళ్ళము, మాకేంటి ఇప్పుడేంటి అని. కానీ God so clearly through the angel announced and also rebuked. అక్కడ ఏంజెల్ కూడా, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మాట్లాడవు, నీ కొడుకు పుట్టే వరకు నువ్వు మాట్లాడవు అని చెప్పి దేవుడు గద్దించడం కూడా మనము చూస్తున్నాము. సో ఏంజల్స్ హ్యావ్ అ వెరీ వైటల్ రోల్ టు ప్లే ఈవెన్ టుడే. ఈ రోజు కూడా ఏంజల్స్ ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నారు. ఎన్నోసార్లు దేవుడు తన ప్రజలకి కాపుదల ప్రొవైడ్ చేయడానికి, బికాజ్ మనం చూసుకుంటాము కీర్తనలు 121వ అధ్యాయంలో, హీ సెండ్స్ హిస్ ఏంజల్స్ టు కీప్ గార్డ్ ఓవర్ అస్, టు ప్రొటెక్ట్ అస్, టు షెల్టర్ అస్. సో ఈ రోజు కూడా దూతలు ఎంతో గొప్ప విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని ఇందాక దీప్తి చెప్పినట్టు నెరవేర్చడానికి మన జీవితంలో వర్క్ చేస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు టైంలో ఈ దూతలు అనేవి చాలా గొప్ప విధానంలో మరియకి ఒక దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ, నీవు దేవుని చేత ఎన్నబడిన పాత్రవి అని దేవుని వాక్యం తెలియచేయడం మనం చూస్తున్నాము. యోసేఫు అంత కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక క్లారిటీ దయచేయడానికి దేవుడు ఆయన దూతని పంపించడం మనం చూస్తున్నాము. చాలాసార్లు ఇక్కడ మనము దేవుడు సొంతగా ఇన్వాల్వ్ అవ్వటము ఇక్కడ దూతల ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ఈజిప్ట్ లో ఉన్నప్పుడు కూడా దేవుడు, ఇప్పుడు హెరోదు చనిపోయాడు, పర్లేదు నువ్వు తిరిగి వెళ్ళిపో, ఇంకా టైం అయిపోయింది, ఎవరైతే నిన్ను చంపాలనుకున్నారు, నీ బిడ్డని చంపాలనుకున్నారు వాళ్ళు చనిపోయారు అని చెప్పి యోసేఫ్ కు ఒక కలలో దేవుడు ఒక దూతని పంపించి చెప్పడం మనం చూస్తున్నాము. సో దిస్ ఈస్ ద వెరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద రియల్ టైం. అంటే ఈ కాలంలో, ఈ రోజుల్లో కూడా మనం చూసుకుంటే నిజంగా are we sensitive to God's leading through his ministering spirits అని మనము కూడా we have to just ponder, because he is the same God, he is the same God yesterday, today and forever. Definitely he is leading and guiding us. Maybe we do not see angels in the very flesh, or we don't see them as often as they did in the past, కానీ they have been protecting and ministering to all his servants. ఇక్కడ దేవుడు మనకి గుర్తు చేస్తుంది ఏంటంటే, యేసు ప్రభు యొక్క పుట్టకని దేవుడు ఈ లోకానికి ఒక గొప్ప సువార్తలాగా అందించడానికి దేవుడు తన ఏంజల్స్ ని వాడుకుంటున్నారు. ఎందుకు అని నేను ప్రార్థిస్తుండగా కూడా, దేవా మీరెవరినో ఒకరినైనా పంపించచ్చు, ఎందుకు మీరు అన్ని దూతలని పంపించారు? మనం చూసుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో there was a multitude of angels, but why so many at a time? Because they were rejoicing in the plan of God being fulfilled, in the salvation of God that was coming to this earth. So what we can understand from this is
పేతురు కూడా చెప్పినట్టు ఏంజల్స్ కూడా దేవుని యొక్క రక్షణ గురించి చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా వాళ్ళకి దేవుని రక్షణ యొక్క ఆ ఎసెన్స్ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఈవెన్ దీస్ థింగ్స్ ద angels look into, but there is nothing for them in this salvation. All that they know is the Savior, the Jesus that we serve is also the Lord who created them. So angels have a wonderful role to play in the birth of Jesus, also give us a great understanding of the authority of who really Jesus is. ఆయన ఎవరు, ఈ లోకంలో చిన్నగా పుట్టారు కానీ ఆ దేవుడు యేసు ప్రభు ఎవరు అంటే రాజులకు రాజులు, ఇంకా ఆ ఏంజల్స్ కూడా ఆయనని వర్షిప్ చేస్తున్నాయి. కాబట్టి ఏంజల్స్ ప్లే సచ్ అ బ్యూటిఫుల్ రోల్ ఇన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ జీసస్ బర్త్. హానక, మీరు దీని విషయంలో కానీ లేదా మీ యొక్క అభిప్రాయంలో ఈ కాలంలో ఇందాక మనము చర్చిస్తున్న విధానంగా కూడా ఈ కాలంలో కూడా ఏంజల్స్ దేవుని శుభవార్త అందిస్తున్నారా, లేదా అసలు వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఏ రోల్ ప్లే చేస్తున్నారక్క? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు నువ్వు చెప్తూ ఉన్నావు కదా ప్రాఫెసీస్ గురించి, అన్నిటి గురించి జెనసిస్ 3:15 దగ్గర నుంచి తీసుకుని వచ్చావు యేసుక్రీస్తు ప్రాఫెసీస్ గురించి. నువ్వు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు నేను మీ ఇద్దరిని ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను, ఇంకా ఎవరి గురించి అన్నా యేసుక్రీస్తు గురించి కాకుండా ఇంకా ఎవరి గురించి అన్నా, వాళ్ళ పుట్టుక గురించి లేకపోతే దేని గురించి అన్నా కూడా ప్రవచించారా యేసుక్రీస్తు కాకుండా? అవునక్క, అంటే ఏ డానియల్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి కాకుండా ఇంకా ఎవరైనా వీళ్ళు పుడతారు, వీళ్ళ లైఫ్ ఇట్లా ఉంటది అని ఎవరి గురించి అన్నా, లేకపోతే ఇప్పుడు వింటున్న లిజనర్స్ వేరే ఎవరిని ఆరాధిస్తున్నాం, మనం ఇక్కడ ఎవరి పేర్లు తీసుకోలేము, ఎవరిని ఆరాధిస్తున్నాం వాళ్ళ గురించి ఏమైనా ఇట్లాంటి ప్రాఫెసీస్ ఉన్నాయా వాళ్ళ లైఫ్ గురించి అని ఎవరైనా గుర్తొస్తున్నాయా? నేనైతే ఎవరి గురించి అయితే వినలేదు యేసుక్రీస్తు కాకుండా. మీ యొక్క అభిప్రాయం? స్టార్టింగ్ అబ్రహాము సేరాకి పుడతారు అని, ఐజక్ పుడతాడని దేవుడు ఏంజల్స్ ద్వారా చెప్తారక్క. బట్ అగైన్ అబ్రహాం ఆల్సో మనము ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ అండర్స్టాండింగ్ లో మనం చూసుకుంటే ఏబ్రహాం దేవుడు యొక్క he helps us understand the character of Father God, and Isaac ఎవరైతే ఉన్నారో ఆయన యేసు ప్రభు లాగా ఆయన కుమారుడుగా ఏ విధంగా అయితే మౌంట్ మొరాయా మీద వాళ్ళు సాక్రిఫైస్ కి వెళ్తారో, సో దట్ పిక్చర్ కమ్స్ ఫ్రమ్ ఏబ్రహాం అండ్ ఐజక్. దట్ ఈస్ వాట్ ద పిక్చర్ ఈజ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. సో వాళ్ళ కోసము ఆ ఐజక్ పుడతాడనే ఏంజల్స్ వచ్చి అనౌన్స్ చేశాయని నాకు అండర్స్టాండింగ్. అంటే నేను వింటుంటే ప్రాఫెసెస్ గురించి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, అవును జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి వీళ్ళందరి గురించి అనౌన్స్మెంట్ అయితే ఉంది, కానీ ఒక వ్యక్తి ఇక్కడ ఇప్పుడు మనుషులు ఆరాధించే వ్యక్తుల గురించి, ఇప్పుడు చాలా ఫేమస్ పాపులర్ అయిన పర్సనాలిటీస్ వాళ్ళ గురించి ఎవరి గురించి అన్న కూడా ఇట్లా ప్రాఫెసీస్ ఉన్నాయా అని చెప్పి. లేదు Existing అయితే I don't think there have been. ఇవన్నీ చెప్తూ గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు దాదాపు యేసుక్రీస్తు బర్త్, ప్రతి ఒక్క దాని గురించి, ఆయన బర్త్ గురించి, ఆయన లైఫ్ ఎట్లా ఉంటుంది, ఆయన మినిస్ట్రీ అని, ఆయన డెత్ గురించి, ఆయన రిజరక్షన్ గురించి, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని దాదాపు 300+ ప్రాఫెసీస్ ఉన్నాయి. సో నువ్వు ప్రాఫెసీస్ గురించి మాట్లాడుతూ ఉంటే జెనసిస్ లోంచి స్టార్ట్ చేసావు అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రింద నుంచి ఆయన వస్తారు అనే ఆ ప్రాఫెసీ ఎలా వచ్చింది, ఎట్లా ఆయన ఫుల్ఫిల్ చేశారు అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇంకా ప్రాఫెసీస్ కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నారు, అది కూడా మనము చూస్తాము. దీప్తి, నువ్వు ఏదో చెప్తున్నావు దీప్తి. అదే అంటే ఐ వాజ్ లైక్ రిమైండెడ్ ఆఫ్ జకరాయ కూడా, అంటే దేవుని దూత వచ్చి మాట్లాడినది కదా. బట్ ఎగ్జిస్టింగ్ వాళ్ళనైతే, అంటే ఇప్పుడు భూమి పైన బ్రతికే వాళ్ళ మధ్యలో ఇట్లా ప్రవచనాలు జరగటం అనేది అయితే నేనైతే వినలేదు. బట్ లైక్ యు మెన్షన్, సంవత్సరాల క్రిందట అంటే లైక్ ఆది కాండం నుంచి అక్కడి నుంచే దేవుని యొక్క పుట్టుక గురించే కానీ ఈ ప్రణాళిక అంతా కూడా మాట్లాడినాడు దేవుడు అని అంటే, వీఆర్ ఆల్సో ఇన్ ద సిమిలర్ టైం. ఇందాక ఈవా చెప్పేటప్పుడు కూడా ఐ వాజ్ లైక్ థింకింగ్ ఏంటంటే, మనకి ప్రవక్తలంతా కూడా యేసు ప్రభు రాబోతున్నాడు అంటే దేర్ ఇస్ గోయింగ్ టు బీ అ సేవియర్ హూ విల్ కమ్ అండ్ హూ విల్ రిడీమ్ ద మ్యాన్ కైండ్ అనేసి అని చెప్పి ప్రవచనాలు అనేది
వాళ్ళు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. దాని తర్వాత యేసు ప్రభు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. తర్వాత నెక్స్ట్ ఈ లెటర్స్ లో కానీ ఈ ఈ అపోస్తులే కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, యేసుప్రభు తిరిగి రాబోతున్నాడు అనేసని అక్కడ మెసేజ్ మనకి వదిలిపెట్టాడు. సో యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి, ఆయన జన్మ గురించి ఎట్లాగైతే ప్రవచనాలు ఉండి ఈ నూతన నిబంధనలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ పేతురే గాని వీళ్ళందరు శిష్యులే గాని వాళ్ళ యొక్క తల్లి గాని కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా దేవర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సాయ. దేవర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సాయ. లేటర్ ద మెస్సాయ was born and then he died and he rose. In the similar way ఇప్పుడు కూడా మనకి when as the apostles and పాల్ కూడా ఎన్ని లెటర్స్ రాశాడు ఆయన యొక్క రాకడ గురించి, యోహాన్ కూడా ఆయన యొక్క రాకడ గురించి రాబోతున్నాడు. హౌ దోస్ పీపుల్ హ్యావ్ టేకెన్ సో సీరియస్లీ ద బర్త్ ఆఫ్ జీసస్. మనము ఇప్పుడు ఉంటున్నాం కదా, మనము we also need to take this news as very seriously of his second coming as well. I know అంటే మనము we are talking about angels, right? But whatever the messages that are being delivered by the angels, by the prophets and whatever is written in the prophecies, అప్పుడు ఎలాగైతే ప్రవచనం చేశారో తర్వాత కూడా ప్రవచనం చేశాడు, ఆ ప్రవచనాలు ఎలాగైతే సీరియస్ గా తీసుకున్నారో మనము ఆయన రాకడ గురించి ఉన్నటువంటి ప్రవచనాలు కూడా మనం అంతే సీరియస్ గా తీసుకోవాలి అని ఐఎమ్ జస్ట్ బీయింగ్ రిమైండెడ్. ఎందుకంటే ఈవ అన్ని ప్రొఫెసెస్ గురించి మాట్లాడుతూ ఉంటే అంటే మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఈవ యెషయా నుంచి కనెక్ట్ చేసింది మళ్ళీ అంటే ఆయన చెప్పినట్లు ఇమానియల్ అని చెప్పింది, గాడ్ ఇస్ విత్ us. ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నారు. అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇంకెవ్వరికి అంత ధన్యత లేదు కదా. మనము ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు, అన్ని ప్రొఫెసెస్ ఆయన ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పి ఆ ఒక నిరీక్షణలో మనం ఉన్నాము ఈ క్రిస్మస్ సీజన్ లో. మీరు మర్చిపోకండి. సో సారీ నేను ఎక్కువ టైం తీసుకున్నాను. నీ క్వశ్చన్కి వచ్చేస్తే 2 క్వశ్చన్స్ అడిగావు కదా, ఏంజల్స్ గుడ్ న్యూస్ ఒక్కటే తీసుకొని వస్తారా అని చెప్పి. అంటే మనము ఒకసారి బ్రీఫ్గా ఏమేమి ఏంజల్స్ అంటే ఏమేమి ఏంజల్స్ చేశారు మనకి బైబిల్లో వాక్యంలో అనేది చూసుకుంటే, మొదటిగా అనౌన్స్మెంట్, బర్త్ అనౌన్స్మెంట్ నువ్వు చెప్పినట్లు అబ్రహాం ఐజక్ విషయంలో అయినా, జాన్ ద బ్యాప్టిస్ట్ యేసుక్రీస్తు విషయంలో అనౌన్స్ చేసినట్లు మనం చూసాము. ఇంకా తర్వాత ప్రొటెక్షన్ అందరికి తెలిసిన వాక్యమే కదా, కీర్తనలు 91:11 ఎట్లా ఆయన ఏంజల్స్ని ఆయన ఆర్డర్ చేస్తాడు మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేయడానికి అనేది కూడా మనం చూసాము. ఎగ్జాంపుల్గా చూసుకుంటే లోతు విషయంలో కూడా దేవుని యొక్క ఉగ్రత ఆ ఒక సొడొమ గోమొరలో వచ్చినప్పుడు ఎట్లా దేవదూతలు లోతు ఒక కుటుంబాన్ని చేతులు పట్టుకొని ఆ ఒక పట్టణంని దాటించేది కూడా మనం చూసాము. ఇంకా తర్వాత ఎక్కడెక్కడ ఏంజల్స్ మనకు కనపడతారు అని అంటే, ఇంకా ఎంకరేజ్మెంట్కి కూడా గిడియన్ విషయంలో, గిడియన్ ఏమో భయపడి అంటే అక్కడ పిరికివాడుగా భయపడి ఆయన దాచిపెట్టుకుంటే ఏమని పిలుస్తుంది అక్కడ ఏంజల్ వచ్చినప్పుడు, మైటీ వారియర్ అని పిలుస్తారు. సో ఒక ఎంకరేజ్మెంట్ కూడా మనం చూడొచ్చు ఏంజల్స్. ఇంకా ఎలైజా విషయంలో కూడా ఆయన అంత గొప్ప అద్భుతం చేసినప్పుడు అక్కడ బాలు దేవతల విషయంలో మనకు తెలుసు ఆ స్టోరీ. అంత గొప్ప అద్భుతం చేసి తర్వాత ఒక రాణి కోసము ఆయన ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి తిండి ఆహారం లేకుండా ఆయన ఒక కేవ్ లో ఉన్నప్పుడు ఏంజల్ వచ్చి ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది మనం చూసాం. అక్కడ మినిస్టర్ కూడా చేస్తుంది ఫుడ్ ఆహారం ఇచ్చినట్లు. యేసుక్రీస్తు కూడా గెత్సెమనీ తోటలో ఏంజల్ మినిస్టర్ చేస్తుంది. తర్వాత ఒక ఎంకరేజ్మెంట్, ఒక హోప్ కూడా ఇస్తుంది కదా అక్కడ ఏంజల్, చాలా ఉంది నీ జర్నీ, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, బాగా పండుకో అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఒక ప్రొటెక్షన్ కానీ, ఎంకరేజ్మెంట్, హోప్, ఇంకా ఈ యొక్క బర్త్ అనౌన్స్మెంట్. ఇంకా మనము మైకేల్ ఆర్క్ ఏంజల్ గురించి కూడా వింటే మనకు ఆ ఏంజల్ ఏంటంటే ఫైటర్ లాగా మనం చూస్తాం కదా. మనము డానియల్ కానీ జూడ్ అక్కడ కదా మనకు తెలుస్తుంది అంటే ఏంజల్ ఎట్లా ఇస్రాయల్ని డిఫెండ్ చేస్తుంది, ఎట్లా ఫెయిత్ఫుల్ గా ఉంటారని మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా మనకి రోల్స్ చూస్తాము. అదేవిధంగా ఎండ్ టైమ్స్ లో కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ అయితే ఏంజల్స్ కి ఉంది అని చెప్పి మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని ఉంది అని అంటే, ఆ ఇటర్నల్ గాస్పల్ ని అనౌన్స్ చేస్తున్నట్లు ఏంజల్స్, ఇంకా జడ్జ్మెంట్ కి కూడా వార్నింగ్ ఇస్తున్నట్లు మనకు కనపడుతుంది. ఎవరైతే బీస్ట్లని వాటిని ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా
హెల్లోకి వాళ్ళు త్రోసి వేయబడతారు అని చెప్పి అక్కడ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా రెవల్యూషన్ 10లో కూడా ఒక మైటీ ఏంజల్ వచ్చి దేవుని యొక్క అంతం ఒక మినిస్ట్రీ ఆ మర్మంని కూడా అనౌన్స్ చేసినట్లు మనం చూస్తాం. సో ఎండ్ టైమ్స్లో కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కానీ అంటే ఇప్పుడు ఇవి తెలుసుకున్నాము ఏంజల్స్ గురించి ఇన్ని ఉన్నాయి అని చెప్పి, కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏంజల్స్ ఇందాక సిస్టర్స్ మాట్లాడినట్లు కేవలం దేవుని యొక్క మెసెంజర్స్ మాత్రమే. దేవుడు అక్కడ ఏది చెప్పమని చెప్పి పంపిస్తే వాళ్ళు అక్కడ అదే తీసుకొని వచ్చారు. ఆ మెసేజ్ని వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారు, ఆ పనినే వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారు. వాళ్ళని మనము ఆరాధించకూడదు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. లూసిఫర్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూసిఫర్ గురించి యెషయాలో ఏమని ఉంది అంటే మార్నింగ్ స్టార్ అని ఉంది. ఎజెకియేల్ ఏమని ఉందంటే అనాయింటెడ్ కెరూబ్ అని ఉంది. ఈ అంత గొప్ప దేవదూత ఆర్కేంజల్ పడిపోవడానికి కారణం ఆమె కూడా దేవుని కంటే ఎక్కువ తనని అనుకొని దేవునిలాగా ఆరాధించాలి అని చెప్పి అనుకోవడం వల్ల. సో మనము వింటున్న మనం ఏంటి అని అంటే మనం కూడా లూసిఫర్ లాగా అయిపోతాం. ఒకవేళ దేవదూతలను ఆరాధించాలంటే మనం కూడా పడిపోతాం. సో చాలా జాగ్రత్తగా దేవదూతలను ఆరాధించకూడదు. వాళ్ళు దేవుని మెసెంజర్స్ మాత్రమే. వాళ్ళకి అప్పుడు ఎట్లా రోల్ ఉందో బైబిల్లో ఇప్పుడు కూడా అవే ప్లాన్ అదే రోల్లో ఉన్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాము, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. సో ఏంజల్స్కి ఇప్పుడు బర్త్లో కూడా యేసుక్రీస్తు ఒక పుట్టుకలో ఎట్లా రోల్ ఉందో అట్లా ఎండ్ టైమ్స్లో కూడా ఉంది అని చెప్పి మనం ప్రాఫెసీ అయితే మనం తెలుసుకున్నాం. రెవల్యూషన్ 14 ఇంకా రెవల్యూషన్ 10లో కూడా ఉంటుంది, మీరు వీలున్నప్పుడు చదువుకోండి. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుందాం? ఇందాక సిస్టర్స్ మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఒక పుట్టుక ఏంజల్స్ అనౌన్స్ చేసినట్లు ఎట్లా ఫుల్ఫిల్ అయిందో ఆ ప్రాఫెసీస్ అన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాఫెసీస్ ఎట్లా ఫుల్ఫిల్ అయ్యాయో అదే విధంగా సెకండ్ కమింగ్ గురించి కూడా ప్రాఫెసీస్ అన్ని ఫుల్ఫిల్ అయ్యే రోజు అయితే ఒకటి వస్తుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలా. యేసుక్రీస్తు ఒక బర్త్ చాలా బాగుంది, ఎందుకంటే ఆయన తగ్గించుకొని చాలా హంబుల్గా ఒక సేవియర్గా ఆయన వచ్చారు కాబట్టి. కానీ సెకండ్ కమింగ్లో ఒక జడ్జ్గా వస్తున్నాడు, ఆయన ఒక శక్తితోటి ఆయన మహిమతోటి వస్తున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనము చాలా భయభక్తులతోటి మనం ఏం గుర్తు చేసుకోవాలి, మనల్ని మనము ఎట్లా సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క పుట్టుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క రెండో రాకడ కోసం మనం ఎట్లా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని చెప్పి కొత్త నిబంధనలో మనకి కొన్ని దగ్గర మనం కనపడుతుంది. ఒకటి రెండు మనం చూసుకుందాము. 2 పేతురు 3వ అధ్యాయంలో ఏం కనపడుతుంది అని అంటే మనం అందరము హోలీ అండ్ గాడ్లీ లైఫ్స్, అంటే మనం పరిశుద్ధంగా మనం జీవించాలి. దేవుడు తిరిగి వచ్చేంత వరకు మనం పరిశుద్ధంగా జీవించాలని చెప్పి మనం గుర్తుపెట్టుకుందాం. మరి ముఖ్యంగా క్రిస్మస్ సీజన్లో అంటే చాలా అంటే అది చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ క్రిస్మస్ సీజన్లో దేవునికి వాక్యానికి విరోధంగా జరిగేవి ఎక్కువ ఉంటాయి. చెప్పుకునేదేమో మనం క్రిస్మస్ చేసుకుంటామని చెప్పి స్టార్ ఉంటుంది, ఏమని అంటారంటే గర్కే ఊపర్ స్టార్ ఆర్ గర్కే అందర్ బార్ అని కూడా మనం అంటారు క్రిస్టియన్స్. సో చాలా విరోధంగా జరుగుతుంది, కానీ అది కాదు. క్రిస్మస్ ఏంటి అని అంటే మనము దేవుని యొక్క పుట్టుక గుర్తు చేసుకుంటూ అదే విధంగా సెకండ్ పీటర్ 3:11-12 ఉన్నట్లు యూ ఆట్ టు లివ్ హోలీ అండ్ గాడ్లీ లైఫ్స్. దేవుణ్ణి ప్రతిరోజు కూడా అంటే ఎంతమంది వింటున్న వాళ్ళు మాతో పాటు ఈరోజు లేచి హోలీనెస్తో నేను ఉంటాను, హోలీ లైఫ్ నేను జీవిస్తాను, ఎందుకంటే వితౌట్ హోలీనెస్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్ అని దేవునిలో ఉంది, దేవుని వాక్యంలో. సో చాలా జాగ్రత్తగా ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు హోలీనెస్తో గాడ్లీ లైఫ్స్ తోటి మనం జీవిస్తాం. దేవుని యొక్క రెండో రాకడ కోసం కూడా మనం ప్రిపేర్ అవుదాము. ఇంకా లూకాసు వార్తలో కూడా ఉంది 2వ అధ్యాయం 36వ వచనంలో ఎప్పుడు బీ ఆల్వేస్ వాచ్ఫుల్ అండ్ ప్రే అని కూడా. సో మెలకుగా ఉండి మనం ప్రార్థన చేయాలని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. సో సిస్టర్స్ మీరేం మాట్లాడతారు ఈ యొక్క క్వశ్చన్ నుంచి? ఇద్దరు దీప్తి ఇవా మీరు మాట్లాడుకోవచ్చు, మీరు చెప్పొచ్చు. బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ హానా. నేను అది ఈవా మాట్లాడుతుంది అనేసి అని చూస్తా ఉండిన్నాను. సారీ ఫర్ ద డిలే. బట్ ఏంటి అని అంటే ఇది నువ్వు చెప్తూ ఉండేటప్పుడు యేసు ప్రభు గురించి అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా నువ్వు చెప్పావు. ఏ విధంగా మనం యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్ అని. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఓకే, ఇదంతా జరుగుతూ ఉంటుంది, సెలబ్రేషన్ అంతా అవుతూ ఉంటుంది. ఈ సెలబ్రేషన్ కూడా మనము గాడ్లీ వేగా చేసుకోవాలి, దైవికంగా చేసుకోవాలి అని అన్నది మనము నిజంగా ఈ పాడ్కాస్ట్ తర్వాత ఇఫ్ వీఆర్ ఏబుల్ టు రియలీ బ్రింగ్ పీపుల్ టు దట్ కన్విక్షన్,
దట్ ఎస్ నేను గాడ్లీగా చేసుకోవాలి, దైవికంగా చేసుకోవాలి ఈ క్రిస్మస్ అనేది. ఎందుకంటే దేర్ ఆర్ నువ్వు అన్నట్టు ఇందాక లైక్ స్టార్ పెట్టుకొని క్రిస్మస్ ట్రీ పెట్టుకొని వాళ్ళు వీళ్ళని పిలుస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ కార్పొరేట్ కల్చర్లో కూడా రెడ్ క్యాప్స్ వేసుకుంటారు, రెడ్ డ్రెస్ వేసుకుంటారు, వైట్ డ్రెస్ వేసుకుంటారు, ఈ కోడ్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా శాంటా క్లాస్ తీసుకొని వస్తారు, ఇవన్నీ కూడా తీసుకొని వస్తారు. బట్ ది యాక్చువల్ ట్రూ మీనింగ్ ఆఫ్ లవ్, ది యాక్చువల్ ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అనేది అక్కడ జరగదు. ఆ మెసేజ్ అనేది ఏ మాత్రము ఉండదు. అది మనం చూపించలేం కూడా, ఎందుకంటే చెప్పే వాళ్ళల్లో కూడా క్రీస్తు ఉన్నాడా లేదా అన్నది కూడా వాళ్ళు చూస్తారు కదా. ఇందాక అన్నట్టు గర్కే ఊపర్ స్టార్ అందరు బార్ అని అంటే అట్లాంటి లైఫ్ స్టైల్ ఉండి నువ్వు క్రిస్మస్ టైంలో మాత్రం నువ్వు ఇలా పార్టీస్ పెట్టి వాళ్ళని వీళ్ళని పిలిచినా కూడా we may not be able to convey the right message. But I think after this podcast, if we are able to decide and come to that conclusion that yes, నేను దైవికంగా చేసుకుంటాను, ఏది చేసినా కూడా కాన్షియస్లీ దట్ ఎస్ ఐ విల్ వర్షిప్ గాడ్ ఇన్ అ ట్రూయెస్ట్ సెన్స్ అని అన్నది చేసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుందనని. అండ్ హౌ విత్ జీసస్ ఏ విధంగానైతే దూతలు అంటే డిస్కరేజింగ్ గా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయడానికి దూతలు వచ్చారు, మినిస్టర్ చేయడానికి ఎట్లాగైతే వచ్చారో, ఎలాగైతే నీ పాదాలు కింద పడిపోకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు దూతలు అనేసి అని చెప్పి కీర్తనలు 91లో మనం చదువుకుంటూ ఉంటాం. ఆ వాగ్దానం కూడా ఇచ్చి ఉన్నాడు దేవుడు. సో ఆ వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు మాదిరి మనం కూడా ఉండాలి కదా. మనం ఉన్నప్పుడు ఆయనతో పాటు దూతలు ఎలా ఉండినారో అలానే మనతో పాటు కూడా మనకు కూడా అలానే పరిచారం చేస్తారు. At the same time, we also have the Holy Spirit always with us. So with this power of the Holy Spirit, with this presence of the Holy Spirit, let us worship Jesus in the truest sense. అని అనుకుంటున్నాను. Eva, you'd like to add? యా దీప్తి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అక్క, ఇందాక మనము నిజంగా ఈ రోజు యొక్క టాపిక్, ఈ రోజు యొక్క థీమ్ మనం చూసుకుంటే ఏంజలిక్ అనౌన్స్మెంట్స్. ఏంజల్స్ ఏ విధంగా యేసు ప్రభు యొక్క పుట్టుకని అనౌన్స్ చేశారో అదే విధంగా ఇప్పుడు ఈ రోజుల్లో కూడా the angels of God have already been written in the word that they are pronouncing so many things, announcing so many things for us to listen. సో అక్క, నాకు ఒక్క హెల్ప్ చేస్తావా ప్లీజ్? ఈ ఒక్క వచనము వాక్యంలో రాయబడి ఉంది, ఏంజల్స్ ఏమని ప్రకటిస్తున్నాయి ఈ చివరి రోజుల్లో అనేది మనం చూసుకుంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. అక్క ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేస్తారా ఇది చదవటానికి? Revelation 14. 12 అక్క. నేను తెలుగులో చదువుతున్నాను. దీప్తి, ఒకవేళ నీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే దేవుని ఇంగ్లీష్ నేను చదువుతానక్క, తెలుగులోనూ దేవుని చదువుతాము. ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు ఓర్పు ఇందులో కనపడెను. థ్యాంక్ యూ అక్క. ఇందులో క్లియర్ గా చాలా చాలా క్లియర్ గా ఉంది చివరి రోజుల్లో మనం ఏమి జాగ్రత్తగా ఉండాలి అని ఏంజల్స్ జాన్ కి కనిపిస్తాయో చెప్తూ కనిపిస్తాయో. అదేంటంటే, హియర్ ఇస్ ద పేషెన్స్ ఆఫ్ ద సెయింట్స్, హియర్ ఆర్ దోస్ హు కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఈ చివరి రోజుల్లో కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏంజల్స్ ఏమి పలుకుతున్నాయో ఈ లోకంలో అనేది గుర్తు చేస్తూ, దిస్ ఇస్ ద టైమ్ ఫార్ పర్సివియరెన్స్, ద టైమ్ ఫార్ పేషెన్స్, టైమ్ ఫార్ హోల్డింగ్ ఆన్ టు ద ఫెయిత్. యేసు ప్రభు యొక్క విశ్వాసంలో మనము స్థిరంగా నిలబడే టైం వచ్చింది. సో ఏంజల్స్ ఇప్పటికీ కూడా now also they are worshipping God in the heavenly of heavenlies, and they are also announcing his hour of judgment to come. దేవుని యొక్క జడ్జ్మెంట్ ఈ లోకానికి రాబోతుంది అని కూడా ప్రతి చోట 4 చోటల్లో in the 4 corners of the earth they have been sent to announce the judgment day that is coming. So what are we to do as Christians is be alert to
టు దట్ అనౌన్స్మెంట్. ఆ అనౌన్స్మెంట్కి మనం అలర్ట్గా ఉండి ట్రైన్ వెళ్ళిపోతుంది అని ఏ విధంగా మనం స్టేషన్లో అలర్ట్గా ఉంటామో ఆ విధంగా మనము క్రైస్తవ జీవితంలో ఈ ఈ యొక్క జర్నీలో మనం అలర్ట్గా ఉండాలి. దేవుడు ఏ విధంగా అయితే మనకు అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారో త్రూ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, వీ కెన్ క్లియర్లీ హియర్ ద ఏంజల్స్ సే ద టైమ్ ఇస్ కమింగ్ సూన్. దిస్ ఇస్ ద టైమ్ for you to hold on to the patience in your faith, persevere, can keep going till the end అనేది ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నామని ఇది నా నా ఎండింగ్ అభిప్రాయం అక్క. థ్యాంక్ యూ ఇవా. చాలా మంచిగా వర్స్ చూపించి ఇంకొకసారి గుర్తు చేసావు ఇవా. థ్యాంక్ యూ సో మచ్. సో క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇవా ఒక క్యారల్ వాడి ప్రేయర్తో క్లోజ్ చేస్తావా? ఎస్ అక్క, థ్యాంక్ యూ. మనందరికీ తెలిసిన ఈ క్యారల్ హార్క్ ద హెరల్ ఏంజల్ సింగ్ అని మనము ఒక చిన్న క్యారల్ పాడుకుంటూ క్లోజ్ చేసుకుందాము. Hark the herald angels sing, glory to the newborn King. Peace on earth and mercy mild, God and sinners reconcile. Joyfully nations rise, join the triumph of the skies. With angelic hosts proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. Hark the herald angels sing, glory to the newborn King. Lord Jesus, we thank you, we praise you for this time. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ విధంగా ప్రభా మీ దూతలు ఏ విధంగా అయితే మీ పుట్టుకని ప్రభా మాకు తెలియచేశారో అదే విధంగా ప్రభా ఈ రోజు కూడా మీరు మీ యొక్క దూతల ద్వారా మాకు చెప్తున్న మాకు ఇస్తున్న హెచ్చరికల్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. లార్డ్, హెల్ప్ us not only to focus on your birth but also in the announcement that you are coming soon. మీరు తిరిగి రాబోతున్నారు ఆ విషయము కూడా మేము ఆలోచించి ప్రభా మా జాగ్రత్తలో మేము దేవుని భయభక్తిలో హోలీనెస్ లో జీవించే విధానంగా మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముచున్నాం. లార్డ్, I pray that you will help us to have a Christ-centered Christmas this year, that we will have you at the center of our Christmas, and you will be the reason for our joy, you will be the reason for our love, you will be the reason for our hope, because you are coming back soon. In Jesus' name we pray. Amen. Amen. గ్రేస్ రేడియో లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీరు వింటున్నందుకు, ఈ సమయంలో మీరు ట్యూన్ ఇన్ అయ్యి మాకు కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము మళ్ళీ ఎపిసోడ్ 16లో మేము ముగ్గురం మళ్ళీ మేము ముందుకు వస్తాము. మనము ఈ మంత్ క్రిస్మస్ టైం లైన్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకొక టాపిక్ తోటి మేము కలుసుకుంటాము. సో ఈ సీజన్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకుందాము, క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకొని మన జీవితాలను వ్యర్థపరచుకోకుండా క్రీస్తు కలిగిన మన క్రిస్మస్ మనం అందరము జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. తిరిగి కలుసుకుందాము. గాడ్ బ్లెస్.